మా యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులకు ఏదైనా గొప్ప అవకాశం కలగాలంటే దూరం ప్రాంతానికి వెళ్ళి ఉన్నత చదువులు చదువుకునేటువంటి వాళ్ళకు అవకాశం లేనటువంటి వాళ్ళకు ఒక అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో అగ్రికల్చర్ కళాశాలను మా వెలుగటూరు ప్రాంతంలో స్తంభంపల్లి ప్రాంతంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది కూడా సోషల్ వెల్ఫేర్ సిస్టంలో. ఆ రోజు వాస్తవంగా అది సిద్దిపేట నియోజకవర్గానికి మంజూరైతే అక్కడ ఇదివరకే ఒక కాలేజ్ ఉన్నది కాబట్టి ఆ కాలేజీని నేను మంత్రిగా ఉన్నా కాబట్టి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నా కాబట్టి మా ప్రాంతానికి అవసరం అని చెప్పేసి తీసుకురావడంతో పాటు 40 ఎకరాల స్థలాన్ని కేటాయించి తర్వాత దానికి రావాల్సినటువంటి అన్ని హంగులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతలోనే ఎలక్షన్ వచ్చింది. తర్వాత ఆ కాలేజ్కు మరి కొంత అడ్మిషన్స్ కూడా వచ్చినాయి. తక్కువ అడ్మిషన్స్ రావడం వల్ల దాన్ని జగిత్యాల పట్టణానికి తరలించడం జరిగింది. నేను ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఒకటే, ఒక కళాశాల వచ్చింది అని అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా ప్రాంతం నుంచి గెలిచిన ధర్మపురి నుంచి గెలిచినటువంటి శాసనసభ్యునిగా ఇప్పుడు మంత్రిగా కొనసాగుతున్నటువంటి ఎవరైతే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారో దీన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇంకా మీదికెళ్ళి ఏం మాట్లాడుతుండంటే ఎక్కడ వచ్చిందా అగ్రికల్చర్ కళాశాల, ఉట్టుట్టి మాటలు చెప్తున్నారు, ఉంటే జీవోదెమ్మను అని మాట్లాడుకుంటూ అసలు సాక్ష్యం ఒక దిక్కు, జరిగినటువంటి విషయం ఓ దిక్కు, అధికారులను బెదిరించి మీరు జీవో కాపిస్తే మంచిగా ఉండదు అంటే ఒకవేళ నిజంగానే కాలేజ్ వచ్చినట్టయితే దాన్ని కంటిన్యూ చేపిస్తే ఈ ప్రాంతానికి మేలు చేసినటువంటి వాడిని అవుతాం. కానీ వచ్చిన కాలేజీని రానట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇదేం సంగతో మనకు అర్థమైతే లేదు. ఒక ప్రజాప్రతినిధిగా ఈ ఆలోచన మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ ప్రాంత ప్రజలకు తెలుసు, తర్వాత అక్కడ అధికారులకు తెలుసు. ఇవాళ ఏమంటుండంటే ఆ మంత్రి గారు అసలు కాలేజీ రాలేదు అని అంటున్నాడు. ఇది చాలా దురదృష్టకరం. ఆయన ఇట్లా మాట్లాడకూడదు. ధర్మపురి పట్టణంలో మాతా శిశు కేంద్రం వాస్తవంగా జిల్లా కేంద్రంలో ఉండాల్సినటువంటిది మాది గ్రామీణ ప్రాంతం కాబట్టి, అదేవిధంగా ఒక టెంపుల్ సిటీ కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఒక మాతా శిశు ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిని మనం నిర్మాణం చేసి పూర్తి చేసి ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది. 2 సంవత్సరాలు అవుతుంది. దానిలో స్టాఫ్ రాలే, ఫర్నిచర్ రాలే, వైద్యం స్టార్ట్ కాలే. 2 సంవత్సరాలు పడుతుందా? 2 నెలలు 3 నెలలు 2 ఏళ్ళు అవుతుంది. మేము 2 ఏళ్ళ దాకా కూడా ప్రశ్నించొద్దని అనుకున్నాం. ఒకవేళ నిజంగానే హాస్పిటల్ కనుక మరి సర్వీస్ స్టార్ట్ చేసినట్టయితే ఇలా వేలాది మంది పేదవాళ్ళకి అక్కడే మరి ప్రసూతి అవకాశం కలిగేది. వాళ్ళకు 1000 రూపాయలు ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయేది. మరి జగిత్యాలకో కరీంనగర్కో మంచిర్యాలకో పోయేటువంటి అవకాశం లేకుండా పోయేది. మరి దాన్ని ఎంత నిర్లక్ష్యం అంటే ఇప్పటి వరకు కనీసం ఆ హాస్పిటల్ బిల్డింగ్ను కూడా చూడనటువంటి పరిస్థితి. అదేవిధంగా గతంలో ఒక 30 పడకల ఆసుపత్రి ధర్మపురి నియోజకవర్గంలో ఉండే, దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేసి 50 పడకల ఆసుపత్రి చేసి అందులో డయాలసిస్ సెంటర్ పెట్టి దానికి ఆక్సిజన్ ప్లాంట్ పెట్టి దానికి కావాల్సినటువంటి నిధులన్నీ మంజూరు చేస్తే ఇప్పటి వరకు అది నత్తనడక నడుస్తుంది. 50 పడకల సంగతి అటు ఇచ్చిపెట్టు. ఈ మధ్య అక్కడి నుంచి నాకు రిపోర్ట్ వచ్చింది ఏంటంటే 8 పడకలు మాత్రమే నడుస్తున్నాయి, స్టాఫ్ లేదు, హాస్పిటల్లో మందులు లేవు, తర్వాత డయాలసిస్ నిర్వహణలో ఎక్కడిదక్కడనే ఉన్నది. ఇదంతా కూడా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. అదేవిధంగా మేడారం ప్రాంతం గతంలో ఒకసారి 30 సంవత్సరాల పాటు నియోజకవర్గ కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతం ఈ మేడారం గ్రామం, పెద్ద గ్రామం. ఇక్కడ కూడా దాదాపు 30 పడకల ఆసుపత్రి మనం ఏర్పాటు చేయడం జరిగింది, బిల్డింగ్ పూర్తి చేయడం జరిగింది. దాదాపుగా మరి ఇక్కడ ఉన్న మంత్రికి ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే దీన్ని ప్రారంభించవచ్చు. 2 ఏళ్ళు పడుతుందా? 2 సంవత్సరాలలో దీన్ని ప్రారంభం చేయలే, సర్వీసెస్ స్టార్ట్ చేయలే. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. అదేవిధంగా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి, ధర్మపురి పట్టణానికి సంబంధించి కేసీఆర్ గారు తెలంగాణ రావాలని కోరుకొని, ఒకవేళ తెలంగాణ వస్తే లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సులు మాకు ఎప్పటికి ఉంటాయి, మేము అన్ని విధాలా గౌరవించుకుంటామనే ఉద్దేశంతో
100 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగింది. ఈ 100 కోట్ల నిధులతో టెంపుల్ డెవలప్మెంట్తో పాటు ఆ పట్టణాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 100 కోట్ల నిధులు మరి మంజూరు చేయడం జరిగింది. కానీ ఈ 100 కోట్ల నిధులలో మేము దాదాపుగా అన్ని పనులు కూడా టెండర్లు పిలిచి వాటి ప్రారంభం చేసే ప్రయత్నం చేసినాం. ప్రధాన ఆలయానికి ఒక 13 కోట్ల రూపాయలు కేటాయించడం, ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి 2,40,00,000 రూపాయలు, అదేవిధంగా 1 కోటి రూపాయలు ధర్మశాల కోసం శివాలయంలో, అదేవిధంగా శివాలయం 3 అంతస్తుల గోపురాని కోసం 2,50,00,000 పెట్టడం, కోనేరు అభివృద్ధి కోసం 2,50,30,00,000 కేటాయించడం, అదేవిధంగా సత్యవతి ఇసుక స్తంభం కోసం 20 లక్షలు కావచ్చు, బ్రాహ్మణ సంఘ దగ్గర మంచి కళ్యాణ మండపం ఏర్పాటు చేయాలని 5 కోట్ల రూపాయలు కేటాయించడం, ధర్మశాల దగ్గర కేఎన్ఆర్ షాపింగ్ సెంటర్ కోసం 1,50,00,000 కేటాయించడం, అదేవిధంగా గంగామాత గుడి కోసం 25 లక్షలు, పోచమ్మ గుడి కోసం 20 లక్షలు, అదేవిధంగా పీరీల మజీద్ కోసం 10 లక్షలు, తెనుగుగడ్డ దగ్గర సుందరీకరణ కోసం 30 లక్షలు, ధర్మపురి దళిత జాతి ఆత్మగౌరవం కోసం 2 కోట్లతోటి మరి అక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని 2 కోట్ల రూపాయలు కేటాయించడం. ఇది రాయపట్నం దగ్గర కావచ్చు, అదేవిధంగా తుమ్మెలాల దగ్గర కావచ్చు, పెద్ద మరి టెంపుల్ సిటీ కాబట్టి మంచి ఆర్చెస్ కావాలనే ఉద్దేశంతో 50 లక్షల రూపాయలు కేటాయించుకోవడం, రాయపట్నం చౌరస్తాను బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని ఒక గరుడ విగ్రహాన్ని నిర్మాణం చేస్తూనే ఆ చౌరస్తాను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు అక్కడ 3,50,00,000 రూపాయలు మనం కేటాయించడం జరిగింది. అలాగే మహనీయుల విగ్రహాలు పెట్టుకోవాలని కూడా పట్టణంలో మేము ఆ రోజు నిర్ణయించడం. మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి విగ్రహం కావచ్చు, మాణిక్య శర్మ విగ్రహం కావచ్చు, వీటన్నిటి కోసం కూడా డబ్బులు మంజూరు చేయడం జరిగింది. ధర్మపురి అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిలో దాదాపుగా మేము 40 కోట్ల రూపాయలు పూర్తి చేసినాం. కానీ మిగిలిన పనులు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు ఈ పనులపైన ఒక సమీక్ష కానీ, తర్వాత ఈ డబ్బులన్నీ కూడా రిటర్న్ పోతుంటే మంత్రిగా ఉండి ఈ పనులు కావాలన్నా వద్దా, ఈ టెంపుల్ సిటీ మరి అభివృద్ధి జరగాలన్నా వద్దా అనేటువంటి కనీసమైనటువంటి ఆలోచన కూడా చేసినటువంటి పరిస్థితి మరి ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో స్వయంగా ఒక మంత్రిగా ఉండి ఒక బాధ్యత లేకుండా వ్యవహారం చేస్తున్నారని ఈ సందర్భంగా మేము తెలియజేయదలుచుకున్నాం. అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించి TUFIDC నిధులు 25 కోట్ల రూపాయలు తెచ్చినాం. మున్సిపాలిటీ చేసుకోగానే ఆ పట్టణంలో ఉన్నటువంటి దాదాపు నిర్మాణాన్ని పూర్తి చేసినాం. ఇంటర్నల్ డ్రైనేజ్ కావచ్చు, ఇంటర్నల్ CC రోడ్స్ కావచ్చు, అన్నీ కూడా చేసినాం. దాని తర్వాత మళ్ళీ TUFIDC ద్వారా ఇంకొక 25 కోట్ల రూపాయల నిధులు కూడా KTR గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా మరి ధర్మపురిని విజిట్ చేసినప్పుడు మంజూరు చేయడం జరిగింది. వాటికి సంబంధించి ఇప్పటి వరకు మరొక సమీక్ష కానీ, ఆ నిధులను వాడదామని కానీ, వాటి ద్వారా ప్రజలకు అభివృద్ధి చేద్దామని కానీ ఆలోచన అయితే ఎక్కడ జరుగుతున్నట్టుగా కనబడతలేదు. అదేవిధంగా మరి అక్కడ ఒక మినీ స్టేడియం నిర్మాణం కోసం కూడా 2,50,000 మంజూరు చేసినాం. మినీ స్టేడియం లేదు, నిర్మాణం లేదు. అదేవిధంగా అక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మేము చేసినాం. 4 కోట్లతో మేము చేసినాం. ఇంకొక 1 కోటి రూపాయలు అయితే పూర్తి స్థాయిలో అది అందుబాటులోకి వస్తుంది. కానీ ఇప్పటి వరకు దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. గదే ఎండలో కూర్చుండి మళ్ళీ ఆ వ్యాపారస్తులు ఏదైతే వాళ్ళ వ్యాపారాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మంచిగా ఉండాలని కోరుకొని చేయడం జరిగింది. అదేవిధంగా శ్మశాన వాటిక లేదని ఇదే కాంగ్రెస్ నాయకులు ఆనాడు భిక్షాటన చేసి మమ్మల్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేశారు. నిజంగా కూడా శ్మశాన వాటికని మేము అప్పటికప్పుడు మున్సిపాలిటీ అయింది ఎక్కడ కట్టాలని ఆలోచన చేసి గోదావరి ఒడ్డున 40 లక్షలతో చేసినాము. దాని తర్వాత ఇంకా కొంత డబ్బులు అవసరం ఉండే, ఒకసారి వరదలు వచ్చినప్పుడు కూడా అది కొద్దిగా దెబ్బతిన్నది. ఇప్పటిదాకా ఆ శ్మశాన వాటికను కన్నెత్తి చూడడం కానీ, ఇది ప్రజల అవసరం, మరి అంతిమయాత్ర ఇక్కడి నుంచే జరుగుతుంది. ధర్మపురి ప్రజలు ఒకప్పుడు భిక్షాటన చేసి
మరి మేమే మా 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 ప్రొవకేషన్ తోటే ఈ బదనాం జరిగింది, మరి దీన్ని ఎందుకు మంచిగా చేస్తలేదో లక్ష్మణ్ కుమార్ ఆన్సర్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.